నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే సార్, రాజస్థాన్‌లో ఒక పసి ప్రాణం వైద్యులు ఎలా కాపాడారు సార్? అసలు ఏం జరిగిందంటే క్రౌడ్ ఫండింగ్ ద్వారా జరిగిన విషయం ఇది. రాజస్థాన్లో ఎస్ఐగా పనిచేస్తున్నాడు నరేష్ శర్మ అని. సో తనకి హృదయాంశ్ శర్మ అనే చిన్న పిల్లోడు 22 ఏళ్ళ బాలుడు ఉన్నాడు. సో అతనికి స్పైనల్ అట్రోఫీ ఇది వచ్చింది, బయట వెనకాల బోన్ ఇదంతా పాడయ్యి కాలు నరాల వీక్నెస్ ఒక టైప్ ఆఫ్ స్పైనల్లో కదలలేని పరిస్థితిలో ఉండే. అంటే కాళ్ళు చేతులు మామూలుగా ఎట్లా అంటే కదలలేకపోవడం, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటారు. మజిల్స్ ఈ నరాలు ఇవన్నీ కదలవు ఇంకా దానికి. మన జైపూర్లోని జేకేలోని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ వైద్యులు ఏం చెప్పారంటే ఇది చాలా అరుదైన ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి 2 ఏళ్ల లోపే. ఎలా అయితే పిల్లలకి పల్స్ పోలియో డ్రాప్స్ చిన్నప్పుడు ఇస్తారో బాలుడికి 2 years లోపే, ఆల్రెడీ 22 months ఇతను, అంటే ఇమీడియట్గా ఇంజెక్షన్ చేయాలి. ఆ ఇంజెక్షన్ ఎక్కడ జోల్జెల్స్మా అనే ఒక విదేశీ ఇంజెక్షన్ని ఇవ్వాలి. దాని ఖరీదు 17.5 crores అనమాట. ముందుగా ఆర్డర్ చేస్తేనే ఆ కంపెనీ ఆ ఇంజెక్షన్ని తయారు చేసి ఆయా కంట్రీలకు పంపిస్తుంది. దాన్ని మనం దిగుమతి చేసుకోవాలన్నా కూడా కస్టమ్ ట్యాక్స్ ఒక 3 crore కట్టాలి. 3 కోట్లు కస్టమ్స్కే ఇవ్వాలి డ్యూటీ ట్యాక్స్. సో అట్లా 17.5 కోట్ల ఇంజెక్షన్ ఇస్తే ఇమీడియట్లీగా ఆ బాలుడుకి ఆ ప్రాబ్లం నుంచి సర్వైవ్ అవుతాడు. లేదా అలాగే కొన్నాళ్ళు మంచాన పడి ఉంటాడు, కొన్నేళ్ల తర్వాత ప్రాణం మీదకి వస్తే చనిపోతాడని చెప్పారు. సో ఇప్పుడు తల్లిదండ్రులకు చేసేదేం లేక విరాళాల కోసం అడిగారు, మా బాబుకి ఇలా ఉంది పరిస్థితి. జనరల్ మనం సర్క్యులేట్ చేస్తాం కదా, ఇది పరిస్థితి, ఏం చేయమంటారు, ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రండి అంటే సోను సూద్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి చాలామంది స్పందించారు, ప్రైవేట్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ అలాగే రాజస్థాన్ పోలీస్ శాఖ, ఇప్పుడు ఈయన ఎక్కడైతే ఎస్ఐ పనిచేస్తున్నాడో ఆ పోలీస్ శాఖ 5 కోట్లు విరాళాలు సేకరించి ఇచ్చింది. వివిధ రూపాల్లో ఇంకో 4 కోట్లు సేకరిస్తే వీళ్ళకి దగ్గర 9 కోట్ల డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఏమనిందంటే ఈ ఇంజెక్షన్ మీద దిగుమతి సుంకం ఏదైతే ఉందో దాన్ని రిడీమ్ చేసేసింది, అంటే కట్టాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు దీనికి ఇంజెక్షన్ 3 crore కట్టొద్దు కాబట్టి 14.5 వచ్చింది. కానీ వీళ్ళకి సేకరైంది ఓన్లీ 9 కోట్లు మాత్రమే. ఇంకా ఎంత కాదనుకున్నా ఒక 5 కోట్లు 5.5 కోట్లు వీళ్ళకి వసూలు అవ్వాలి. కనీసం అటు కాకుండా ఒక 6 కోట్లన్నా ఇంకా కావాలి. దీనికోసం వీళ్ళు ఏం చేయాలనుకున్నారో తెలియదు. కానీ ఇప్పుడు మళ్ళీ వాటి కోసం ఫండింగ్ స్టార్ట్ చేస్తే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, ఇంకో నెలలోపు ఇంజెక్షన్ వేయాలి. సో ఆ కంపెనీకే పెట్టింది లెటర్, ప్రజెంట్ 9 crore కడుతున్నామండి మేము ఇలా క్రౌడ్ ఫండింగ్ ద్వారా చేసాం. రాజస్థాన్ వాళ్ళకి అమెరికాలో ఉన్న సంఘం వాళ్ళు కూడా హెల్ప్ చేసి ఇలా కట్టలేమని చెబితే ఆ సంస్థ 9 కోట్లు తీసుకొని ఇంజెక్షన్ పంపింది. సరే మిగతాది నెక్స్ట్ వాయిదాల్లో కట్టండి అని చెప్పేసి పంపించేసింది. సో ఆ ఇంజెక్షన్ని వైద్యులు ఆ బాలుడికి అందించారు. ఇప్పుడు తను కొంచెం సెటిల్డ్ అవుతున్నాడు స్లోగా. సో ఇది ఓవరాల్గా జరిగింది. సో ఈ మధ్య కాలంలో క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఎన్ని కోట్లు సేకరించింది అతి తక్కువ టైంలో ఇదే మొదటిసారి. పైగా అది రాజస్థాన్లో జరిగింది. అండ్ మోస్ట్లీ అక్కడ పోలీస్ శాఖ వాళ్ళు కానీ ఎవరికైనా సరే సెల్యూట్ చేయాల్సింది. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు 5 crore ఇచ్చి బాగా సర్క్యులేట్ చేస్తేనే మొత్తం దేశమంతా తెలిసి ఎంతో కొంత తోచినంత సహాయాన్ని అందిస్తా వచ్చారు. ఇప్పుడైతే 9 crore కంపెనీ ఓకే చేసింది. ఆ హృదయాంశ్ శర్మ అనే పిల్లోడు మామూలుగా ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చే పరిస్థితికి అయితే వచ్చింది. థ్యాంక్ యూ సార్.